వింటప్పుడు ఫస్ట్ పాట అర్థం చేసుకుంటాను అక్క, మీనింగ్ అర్థం చేసుకుంటాను. జస్ట్ కొంతమంది ఎలా రాస్తారంటే లైక్ వే ఆఫ్ టాకింగ్, మనం మాట్లాడేదాన్ని పల్లవిగా రాస్తుంటారు కదా, సేమ్ నేను కూడా అట్లా మాట వర్షన్ లో పక్క వాళ్ళతో మాట్లాడినట్టే పాట వింటా. అప్పుడు ఏంటంటే మనం మాట్లాడుకుంది మనం ఇప్పుడు ఏముంటాయి ఈజీగా గుర్తుంటుంది. ఇక అట్లా నేను అట్లా వినేది, ఇక అట్లా వింటే ఈజీగా అర్థమైపోయేది అన్నట్టు. ఇక ఏదైనా లిరిక్ రాలేదనుకో మంచిగా కాన్సన్ట్రేట్ గా లిరిక్ అర్థం చేసుకునేది కదా, నెక్స్ట్ టైం అట్లా కంటిన్యూ చేసేది ఇక పాటతో పాటు అట్లా వాడేది. ఇక లిరిక్ గుర్తుకోవడానికి ఎన్ని టైం అంటే ఎన్నిసార్లు వింటావు? వింటానక్క 20 times, 10 to 20 times వింటా. లిరిక్స్ మొత్తం గుర్తుకున్నాను. పాడడానికి అయితే ట్యూన్ మైండ్ లో పెట్టుకోవాలంటే ట్యూన్ ఓకే, ట్యూన్ అంటే పాటతో పాటే ట్యూన్ కూడా వచ్చేస్తుంది అక్క. ఇక అంటే ఒక 3-4 times లేని అంతే. నైస్. కాకపోతే మనకు అప్పుడు ఇట్లా వెళ్ళు నేర్చుకో ఇలా వాడు అని గైడెన్స్ లేదు. ఫ్రెండ్స్ లలో కూడా అందరం పాడేటోళ్ళమే, అందరం మంచిగా కళ్ళు తాగుకుంటూ ఎంజాయ్ చేసుకునేది. ఈవెన్ ఫ్రెండ్స్ పేరెంట్స్ కి తెలియదు. అట్లా ఫ్రెండ్స్ బయటికి వెళ్ళడం, అక్కడనే మంచి పాటలు పాడుకోవడం, మంచి అదొక వైబ్ లాగా ఫీల్ అయ్యేది, అదొక ఎంజాయ్మెంట్ లాగా, అదొక జోష్ లాగా అట్లా ఫీల్ అయ్యేది. అట్లా మేము పాత పాటలైనా అని పాడడం జరిగింది. నువ్వు పాడుతుంటే నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు, పాడుకుంటే ఎంజాయ్ చేస్తావు. నీ పక్కన నీ ఫ్రెండ్స్ ఉంటారుగా, ఎక్కువ ఎంజాయ్ చేసేది ఎవరు? నీ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అంటే నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నట్లే, నీ పాటలు నీ చుట్టూ ఉండి విని బాగా ఎంజాయ్ చేసిన ఫ్రెండ్ ఒకడు ఉంటారు కదా, అట్లా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం, ఉన్నారక్క, అందరు ఉన్నారు. బట్ ఒక్కడైతే ఎక్కువ ఉంటాడు కదా, అరే ఈ పాటలు వేయడం కోసం అనే వీడి చుట్టూ తిరగాలి, ఏగలేక బెల్లానికి ఏగలేక అని ఎవరైనా ఉన్నారా? అంటే మేమందరం ఈక్వల్ అక్క. అంటే ఒకరికి ఇప్పుడు నేను ఒక పాట పాడిన అనుకో, నెక్స్ట్ ఇంకోరు అదే రేంజ్ లో పాడతారు. ఓహో ఓకే, అందరు పాడేటోళ్ళే, అందరూ వినేటోళ్ళేమో అందరం పాడతారు. అందరూ డిఫరెంట్ సాంగ్స్ పాడతారు. మళ్ళీ ఫోక్ సాంగ్స్ లో ఉద్యమ పాటలు, ఎర్రజెండా పాటలు, ఇలాంటి సాంగ్స్ ఒక్కొక్కరం ఒక్కొక్కటి. అక్కడ కూర్చున్నామంటే మళ్ళీ ఒకరు రిపీట్ చేయం, డిఫరెంట్ సాంగ్స్ పాడతాం మళ్ళీ. సో ఇప్పుడు నువ్వు ఎర్రజెండా అన్నా తమ్మి, సో నాకు ఎప్పుడో అప్పట్లో ఎర్రజెండా పాటలు మధ్యలో అసలు ఎవరు ఇంటర్వ్యూలో పాడట్లేరు, నీకేమైనా గుర్తుకొస్తే వాడు. ఎర్రజెండెనీయలో ఎర్రెర్రది జెండెనీయలో, చీకాకో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, కొమరం భీమై కోయొల్ల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, అదరలే బెదరలే చిరునవ్వు జదరలే. సరే, ఒక లైన్ 2 లైన్ పాడినమా లేదా, అది ఎన్ని లైన్లు అనేది కాదు కానీ ఇచ్చిన దాంట్లో అది టైంకి గుర్తుకొచ్చింది, అది హ్యాపీ. ఆ 2 లైన్ వాడేసినావు, సో నైస్. నెక్స్ట్, చిన్నప్పుడు స్కూల్లో ఏమన్నా వాడేదా? చిన్నప్పుడు పాడేదక్క. అప్పుడు తెలంగాణ ఉద్యమం మేము చిన్న ఉన్నప్పుడు. ఏ క్లాస్ లో ఉన్నావు అప్పుడు ఉద్యమం వచ్చినప్పుడు? నేను 5th class అనుకుంటా, 2014 అంటే 13 లో తెలంగాణ వచ్చింది. ఆ టైంలో 13-12 లో నేను 5th class. అంటే అప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి మళ్ళీ క్లాస్ తగ్గించారు నన్ను. ఇంగ్లీష్ ఎక్కువ వస్తుందని మళ్ళీ ఆయనకి ఫస్ట్ తెలుగు మీడియం చదువుకున్నా, తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ లోకి వచ్చిన. అప్పుడు క్లాస్ తగ్గించినారు, తెలుగు నుండి ఇంగ్లీష్ ఈజీగా రాదు అని చెప్పేసి క్లాస్ తగ్గించినారు. అట్లా కొంచెం ఆ టైంలో 5th class చదువుతున్నాయి. ఆ టైంలో తెలంగాణ సాంగ్స్ బాగా వినేది, తెలంగాణ పాటలు, ఆ పాటలు వినేది. అప్పుడప్పుడు స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే పాడేది. అప్పుడు వీరులారా వందనం, అమ్మ సోని అమ్మ, ఓ తల్లి సోని అమ్మ, ఇది గద్దర్ పాటలు, అమ్మ తెలంగాణ, ఇలాంటి సాంగ్స్ బాగా వినేది. ఏదైనా అవకాశం పాడాలంటే ఒక 2 lyrics అట్లా పాడడానికి ట్రై చేసేది. అట్లా ఆ పాటలు కూడా కవర్ చేసేది. సరే, ఒక్కసారి ఆ పాటలు నీకు బాగా వస్తాయి, ఉద్యమం పాటలు ఒక్కసారి వినిపించు. ఇంకో సాంగ్ పాడతా, తెలంగాణ ఉద్యమంలో గోరిటింగన పాట. పరుగు పరుగునొచ్చినారు, పట్నములో వాలినారు, వలసొచ్చిందే మరిసి వసందారు లయ్యినారు, బర్రె జనగలుల వటిరి జిలేడమ్మ జిట్ట, బతుకాగం చేయవటి జిలేడమ్మ జిట్ట, జిలేడమ్మ జిట్ట జిల్జిలేడమ్మ జిట్ట, జిల్జిలేడమ్మ జిట్ట. యాడ నుంచో వచ్చినారు, ఈడ పీటలేసినారు, బొమ్మలకు బొమ్మలోలే గుడ్లు ఎల్ల పెట్టుకుంటే ఏ ఆఫీసు మెట్లెక్కిన జిలేలమ్మ జిట్ట, వీళ్ళు ఎదురుంగనే కూసుంటారు జిలేడం.
జిట్ట జిలేడమ్మా జిట్ట జిల్జిలేడమ్మా జిట్ట జిల్జిలేడమ్మా జిట్ట చందనాల చీరలమ్మ చందన బ్రదర్సులమ్మ చూపులతో గాలలేసే షాపుల ఆంధ్రుల్ల చూడు ఊరూరు బజారంట జిల్లేడమ్మా జిట్ట వాళ్ళు జిల్ల పురుగులై వట్టిరి జిల్లేడమ్మ జిట్ట. చాలా బాగా పాడేసిన, బాగా మస్తు హిట్ అప్పుడు బాగా. ఉద్యమం ఇది ఎవరు పాడలే ఇప్పటి వరకు. ఉద్యమంలో చాలా వరకు వీరులారా వందరం, విద్య అవి చాలా వేరే వేరే పాడారు. కానీ ఇది నువ్వు టక్కున మన గోరెటి వెంకన్న గారి సాంగ్ హోలీ పండుగ. హోలీ పండుగ ముందుకు మేము ఆట ఆడని పోతుండే, జిల్లా మంచి కాముడు కోలాల ఆట ఆడడానికి వెళ్తుండే. వెళ్ళినప్పుడు ఆ క్రమంలో మేము నేర్చుకునేది పాట. ఎవరింటికైనా వెళ్ళితే మంచి పాట పాడితే ఒక 5 రూపీస్ ఇస్తాము అట్లా అంటే మేము పాటలు నేర్చుకునేది. అట్లా అందరం పాటలు నేర్చుకునే వాళ్ళమే, అందరం పాటలు పాడేటోళ్ళమే. అందరి ఇళ్ళలో టేప్ రికార్డులు ఉండేవి చిన్నవి. అట్లా అందరం బాగా పాటలు పాడేది, వినేది, నేర్చుకునేది, పాడేది. మా ఫ్రెండ్స్ దగ్గర కూడా వాళ్ళు విన్న పాటలు కూడా మేము నేర్చుకొని పాడేది. రోజు ఒకరు పెట్టుకునేదా ఇట్లా? అంటే మేము గుంపు ఉంటాం, ఈ రోజు నువ్వు ఇది నేర్చుకొని మళ్ళీ అందరం కలిసి నేర్చుకుందాం అని అట్లా ఏమైనా పెట్టుకురా? అంటే అప్పుడు అట్లా ఆ క్రమంలో పెట్టుకునేది, అందరం పాడేది, అందరం ఒక మంచిగానే చేసుకుంటూ వచ్చేదాకా మంచిగానే పాడుకుంటూ ఆడుకుంటూ పెరిగినాం ఊర్లలో. అంటే మా అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు, మమ్మల్ని కష్టపెట్టొద్దని మేము కూడా ఆడుతూ పాడుతూ చదువుకుంటూ వచ్చినాం అందరం. ఇప్పుడు మరి అమ్మ నాన్న సఫిషియెంట్ గా చూసుకుంటున్నావు, హ్యాపీనా? వాళ్ళు ఓకే అక్క. నువ్వే హ్యాపీ లేదా? వాళ్ళు ఓకే అంటుండ్రు. ఇప్పుడు మా ఫ్యామిలీలో అందరం హ్యాపీ అక్క. అమ్మ నాన్న ఏం చేస్తారు? డాడీ మేస్త్రి, మమ్మీ కూడా ఒక్కొక్కసారి ఇంటికాడ ఉంటుంది, ఒక్కొక్కసారి డాడీతో పాటు వెళ్తుంది. పత్తి వేస్తాం, ఒక 2 ఎకరాలు పత్తి వేస్తాం. ఇదే ఇక మేస్త్రి పని, పత్తి చూసుకుంటాం. నాకు చెల్లి కూడా పీజీ చేస్తుంది ఓయూలో. అమ్మ నాన్న పేరు ఏం పేరు? డాడీ పేరు రాములక్క, అమ్మ పేరు రమణ. రాములు రమణ. చాలా వరకు మేము అడిగిన వాళ్ళు చాలా పేర్లు కలిసిపోతున్నాయి అట్లా. సో మరి నువ్వు పాటలు పాడుతుంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారా? ఎందుకురా చదువుకోరా అని అంటారా? వాళ్ళకి తెలియదు అక్క. అంటే అందరం పాటలు వింటామని తెలుసు కానీ ఎప్పుడు ప్రదర్శించలే పేరెంట్స్ ముందు, అట్లా తెలీదు. పెద్దగా ఏం తెలీదు, వింటాడు అని తెలుసు అంతే, కానీ పాడతాడని తెలియదు వాళ్ళకి. ఈ రోజు తెలుస్తుందా? తెలీదు అక్క. ఈ రోజు తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది అట్లా, తర్వాత తెలుస్తుంది. సో మరి ఇంకా మరి సినిమా పాటలు అన్నా వెళ్తాం. సినిమా పాటలు కూడా వాడతాను అక్క, కానీ టైం కంటే అదే ఆలోచిస్తున్నాను. చాలా మూవీ సాంగ్స్ చాలా పాడతాను, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మంచి మంచి సాంగ్స్ పాడతాను నా ప్లేలిస్ట్ లో కూడా. కష్టం కానీ సరే పాడని ట్రై చేస్తా, బట్ ద బెస్ట్ అనేది తెలియదు నాకు. అన్ని బెస్ట్ లా ఫీల్ అవుతా. ప్రతి న్యూ సాంగ్స్ అయినా ఓల్డ్ సాంగ్స్ అయినా అన్ని వాడని ట్రై చేస్తా, కానీ ది బెస్ట్ అన్నట్టు తెలీదు, కానీ పాడతా. మరి ఇప్పుడు ఫస్ట్ ఏం పాడుతుంది? మీకు ఏమైనా రీసెంట్ కొంచెం పాత పాటలు మీకు తెలిసిన ఏమైనా చెప్పండి, అది వాడని ట్రై చేస్తా మాక్సిమం. అవునా? నేను చెప్పిన పాట అంటే అన్ని పాటలు వస్తాయా? మాక్సిమం నేను చాలా వరకు పాడగలుగుతా సినిమా పాటలు. కొంచెం ట్రై చేయలేదు ఒకసారి పాట చెప్పనా? ఒకటి రాజశేఖర్ జీవిత, రాజశేఖర్ మన విజయశాంత్ అనుకుంటా. నాకు బాగా ఇష్టం ఆ పాట. అంటే అన్ని చాలా ఓల్డ్ సాంగ్ చాలా వరకు బాగుంటాయి, చాలా బాగా ఇష్టపడతా. కానీ ఇది ఎందుకో నాకు ఇది ఒకళ్ళు నేను సినిమాలో చూసి డైరెక్ట్ నేర్చుకోలే. నేను ఇట్లా ఇన్స్టిట్యూట్ కి వెళ్తే ఇన్స్టిట్యూట్ లో ఒక పర్సన్ తన నోట్స్ మెయింటైన్ చేసి, సో అందులో ఈ పాట ఉంది. నేను పాట పాడితే ఈ వాయిస్ కి నీ వాయిస్ కి ఈ పాట చాలా బాగుంటుంది అనేసి ఆ రికార్డ్ తీసుకొచ్చి ఇచ్చి నాకు ఈ పాట నేర్చుకోండి నేను చెప్తా అనేసి చెప్పారు. చాలా బాగా అనిపించింది అది. అది ఆకాశమా నీవెక్కడా అవనిపై నున్న నేనెక్కడా, ఆకాశమా నీవెక్కడా అవనిపై నున్న నేనెక్కడా, నీలాల గగనాల ఓ జాబిలి నేను అది చాలా చక్కగా లేదు ఒకలే
తక్కువ గుర్తుకొచ్చింది. కానీ అంటే ఇప్పుడు చాలా రోజులు అవుతుంది పాట వినక, చాలా ఇయర్స్ కూడా అవుతుంది. బాగుంటది, కాకపోతే అది గుర్తు పెట్టుకుంటా అంతే. ఓకే అక్క, నేను ఒక సాంగ్ పాడతా, మూవీ సాంగ్. అంటే అప్పట్లో నేను చిన్న తరంలో ఎక్కువ విన్న పాట ఒకటి గుర్తొచ్చింది. అవి కూడా అడుగుతా నేను.